ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. ఈ వీడియోలో మనం ధనుర్మాసం ప్రత్యేకత తిరుపావై 9వ పాసురాన్ని చదువుకుందాం. ఈరోజు ఆండాల్ తల్లి ఈ 9వ పాసురంలో మనకు ఏం చెప్తున్నారు? తోమని మాడొత్తు చుత్తుం విలక్కెరియా தூபம் கமலத்துளைனை மேல்கனன் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமிர் அவளை எலோப்பீர் உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாலோ மாமயான் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పులవం నవిందేలోరెంబావాయ్. ఈ పాసురం యొక్క భావం ఏంటో ఆమె మనకు ఏ విధంగా చెప్తున్నారో చూద్దాం. నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగరు ధూపములను పరిమరాలను వెదజల్లుచుండగా అతి మెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా. ఏమమ్మా మేనత్త, నీవైనా ఆమెను లేపుమమ్మా. ఏమి నీ పుత్రిక మూగదా, చెవిటిదా, లేక బద్ధకస్తురాలా, లేక ఆమె లేవకుండగా ఎవరినైనా కావలి ఉంచినారా, లేక ఇంత మైమర్చి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా? ఆమెకేమైనది? నిద్ర లేచుటలేదు. ఓ ఆశ్చర్యగుణ చేష్టితుడా, ఓ శ్రియఃపతి, ఓ పరమపదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్నను ఆమెకు వినుపడటలేదేమి, ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు. అబ్బా, ఎంత అందంగా వర్ణించిందో ఆ గోపబాలికను మన ఆండాల్ తల్లి. చూడండి, నిర్దోషములైన మాణిక్యములతో అంట, మనులు మాణిక్యాలతో నిర్మించిన భవనాన్ని అంట మాణిక్యాలతో నిర్మించారంట. చుట్టూ దీపాలు వెలుగుతున్నాయంట, అగర ధూపములు పరిమళాలు వెదలుతున్నాయంట. అగరబత్తీలు వెలిగించి ఆ సువాసనంతా ఆ ఇల్లంతా వెదజల్లుతూ ఉందంట. ఆమె పడుకున్న మంచాన్ని ఏ విధంగా వర్ణిస్తుందంటే, అతి మెత్తనైన హంసతూలికా తల్పంపై, అంటే అతి మెత్తగా ఉన్న పరుపులపై పడుకుని నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా. మణిమయం అంటే మనులు మాణిక్యాలతో ఆ వెలుగులతో ప్రకాశిస్తుందంట ఆ భవనపు గడి. గడి అంటే తలుపుకి మనం పెడతాం కదా, గొల్లెం అంటాము, గడి అంటాము, బోల్ట్ అంటాం. అది అంట ఆ గడియను కూడా, తలుపుకున్న గడియను కూడా ఎంత అందంగా వర్ణించిందో అమ్మవారు. భవనపు గడియ, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న భవనపు గడియని తీయమ్మా. ఏమమ్మా మేనత్తా, నువ్వన్నా ఆమెను లేపమ్మా. నీ పుత్రికకు వినపడట్లేదు, ఏమైనా చెవుడు ఉందా, మాట్లాడట్లేదు, మూగదా ఏమి, లేక బద్ధకమా లేవటానికి, లేక లేవకుండా ఆమె నీ కూతురు లేవకుండా ఎవరినైనా కాపలి ఉంచావా ఏంటి? ఇంకా అంత మైమరిచి నిద్రపోవటానికి మత్తు మంది ఇచ్చి పడుకోబెట్టారా ఏంటి అని మేనత్త, వరుసకు మేనత్త, మేనమామ కూతురు అయిన
మేనత్తని అడుగుతుందనమాట, నీ కూతురు ఇంకా నిద్ర లేవట్లేదేంటి అని. ఓ ఆశ్చర్యగుణ చేష్టితుడా, ఇప్పుడు ఆ భగవంతుణ్ణి అంటుంది, ఓ ఆశ్చర్యగుణ చేష్టితుడా, ఓ శ్రీయపతి, ఓ పరమపదవాసి అని అనేక రూపాలతో మనము కొలుస్తున్న ఆ తిరునామాలను గుళ్ళో వినిపిస్తూ ఉంటాయి కదా, మంత్రాలు అవి. ఆ తిరునామాలను కూడా నీకు వినిపించట్లేదా ఏంటి? ఇంకా లేవమ్మా, చాలు, నువ్వింకా పడుకున్నది చాలు, నీ హంసతూలికా తల్పంపై మైమరిచి నిద్రపోతున్నావు, ఇంకా లే అని ఒక అత్యధిక సంపదలతో తులతూగుతున్న ఒక గోపబాలికను, ఒక కన్యను అమ్మవారు నిద్రలేపుతున్నారు. ఎందుకు అంటే శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించడానికి వెళ్ళటానికి సమయం అవుతుందని చెప్పేసి లేపుతూ ఉన్నారు. ఇలా రోజుకొక గోపబాలికను ఆమెను అమ్మవారు లేపి వెళ్తుండటం మనం చూస్తూ ఉన్నాం కదా. అలా ఈరోజు ఒక సంపద అంటే ఎక్కువ డబ్బులు, దర్పం ఉన్న ఒక కన్యను లేపటానికి ఆమెను ఎంతగా వర్ణించి లేపుతున్నారో చూశారు కదా. తూర్పు తెల్లవారే ఓ జవ్వని లేవవే అంటూ పాడి 8వ మాలికలలో భగవదనుభవాన్ని పొందటానికి కుతూహలపడుతున్న ఓ గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదాతల్లి. 8వ పాసురంలో చూసాం కదా, ఒక బాలికను లేపింది. ఇప్పటి వరకు శ్రవణం, మననం అంటే విన్నదానిని మాటి మాటికి స్మరించటం, మననం అంటే స్మరించటం అంటే గుర్తుంచుకోవడం, వీటి యొక్క విశిష్టతను తెలిపి 3 గోపకన్యలను గోదాదేవి మేల్కొలిపి తన వ్రతంలో చేర్చుకుంది. ఇక 9 మొదలు 12 మాలికలలో అంటే పాసురాలలో ధ్యానం యొక్క విశిష్టతను తెలపబోతుంది. ఎల్లప్పుడూ శ్రవణం, మననం చేసేవారి యొక్క మనస్సు పవిత్రమవుతుంది, నిర్మలమవుతుంది. అంటే ఇప్పటి వరకు గోపబాలికల్ని నిద్రించే పాసురాలను మనకు అమ్మవారు తెలిపారంట. 9 నుంచి అంటే ఇవాళ చదువుకున్న పాసురంతో మొదలు 12వ పాసురం దాకా కూడా ధ్యానం యొక్క విశిష్టతను అమ్మవారు మనకు తెలుపబోతున్నారు. ఎల్లప్పుడూ శ్రవణం, మననం అంటే మనం వినిన దాన్ని ప్రతి నిమిషం, ప్రతి క్షణం మన మనస్సులో మననం చేసుకునే వారి యొక్క మనస్సు అంట ఎప్పుడు పవిత్రమవుతుందంట, నిర్మలమవుతుంది. అంటే నిర్మలమవుతుంది. మాలిన్యం తొలగితేనే కదా జ్ఞానం చోటు చేసుకునేది. మన మనస్సుల్లో ఉన్న మాలిన్యం అంటే చెడు, కల్మషం, కుళ్ళు, కుచితం అనేవి ఎప్పుడైతే మనము బయటికి నెట్టివేస్తామో అప్పుడే మనలో జ్ఞానం అనేది పెరుగుతుందంట. అప్పుడు ఆ జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది. ఆ జ్ఞానం అనేది మనకు ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అదే మనకు కవచం అంటే తోడు ఉంటుందన్నమాట. నిస్వార్థమైన వ్రాతనిష్ట కలిగిన వారికే తన్ను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిక మనకు స్వాతంత్రం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభీష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎచటికి నీ పోక ఉన్న చోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలుననుకొని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తున్న 4వ గోపికను లేపుచున్నారు. ఓ మామ కూతురా, మరదలా లేలెమ్ము అని అంటున్నారు. ఆండాల్ తల్లి ఈరోజు 4వ గోపబాలికను లేపుతుంది. తూ అంటే పరిశుద్ధమైన, మణి అంటే మనులతో చేసిన, మాడత్తు అంటే మేడ, చుత్తం విలక్కెరియా చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి అని అర్థం. ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్త్రాలు కావాలి. శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆ 2 వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదం,
ఒక ఒత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలు. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనమిస్తుంది. ఈ గోపబాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది. ధూపం కమల, ధూపం పరిమళిస్తుంది. తుయిల్ అనైమేల్ కన్వలరుం, నిద్రపుచ్చే అందమైన ఒక పడకపై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా అని అంటుంది. మామాన్ మగలే అనగా ఓ మామ కూతురా, మణికదవం తాల్ తిరవాయ్, మనులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మా. సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తుగా 9 మనులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు. ఇక్కడ మణి అనగానే మనకు భగవంతునికి ఉండే 9 రకాల సంబంధాలు తెలుసుకోవాలి. అందులో ఒకటి, మనందరికీ తండ్రి ఆయనే, మనందరినీ రక్షించేవాడు ఆయనే, మనందరి నావాళ్ళు అని కలిగినవాడు ఆయనే శేషి అంటారు. మనందరినీ భరించేవాడు ఆయనే భర్త అంటారు. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సిన వాడు ఆయనే జ్ఞేయము అంటారు. మనందరినీ తన వస్తువులుగా కలిగి ఉండి వాటికి స్వామి ఆయనే, మనందరికీ ఆధారం ఆయనే నారాయణుడు అంటారు. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే అంతర్యామి అంటారు. భోక్త ఆయనే అంటే స్వీకరించగలవాడు ఆయనే. లోకంలో మనం ఏదో ఒక సంబంధం, అమ్మ, నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాం. అదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరింత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు. పితా రక్షక శేషి భర్త, జ్ఞేయ స్వామి ఆధార, ఆత్మభోక్త. అష్టాక్షరి మహామంత్రం దీన్నే తెలిపింది. భగవద్గీతలో ఎన్నోసార్లు ఈ విషయం చెప్పారు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించిన దీపాలు. మనలోని మంచి ఆచరణ ధూప పరిమళాల వంటిది. అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా, వాళ్ళ స్థానాన్ని తలుచుకున్నా మనం తరించిపోతాం. మనం ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేనియందు మనస్సు అనిపించదు. దీన్ని పోషించుకోవాలి, దీనికోసం దేన్నైనా వదిలేయాలి అని ఇలా దేహభ్రాంతి పెరిగిపోతుంది. ఈ తలుపు తెరుచుకోవాలి. ఈ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెరుచుకుంటే లోపలుండే వాడి దర్శనం అవుతుంది. అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేం. ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవాల్సిందే. మామీర్ ఓమెనత్త అవలై ఎలుప్పిరో, మీ కూతురిని లేపమ్మా, ఇంత హాయిగా పడుకుని ఉన్నదేంటి? శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే ఆయనే మాట్లాడనివ్వటం లేదు అంటూ ఆక్షేపించసాగారు. ఉన్మగల్ తాన్ బుమయ్యో, నీ పిల్ల ఏమైనా మూగదా ఏంటి? అన్ని చెవిటిదా లేక ఆనందలో అలసిపోయిందా? ఏమ పెరుందిల్ మందిర పట్టాలో, ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వంచి మంత్రం వేసేశాడా? శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం. ఆయన దగ్గర ఉంటే ఇక ఏ మంత్రం పనిచెయ్యదు. అక్కడి నుండి బయటకు రావటం కష్టం. భగవత్ జ్ఞానం కలిగిన వ్యక్తి అలానే ఉంటాడు. ఇతరమైన మాటలు మాట్లాడడు. బయటి విషయాల్లో మూగవాళ్ల వలె ఉంటారు. లౌకికమైన మాటలు వినలేరు. ఆ విషయంలో చెవిటివారి వలె ఉంటారు. లౌకికమైన పనుల యందు అలిసినట్లు ఉంటారు. భగవంతుడు అలాంటి వాళ్ళను కాపలా కాస్తుంటాడు. ఈ గోపిక అలాంటి జ్ఞానే. అంటే ఆ గోపికను అమ్మవారు ఎలా వర్ణించారు అంటే, శ్రీకృష్ణుడిలో ఆమె ధ్యానంగా శ్రీకృష్ణుడే పరమాత్మ అని భావించి ధ్యానం చేస్తూ ఉందంట. అలా శ్రీకృష్ణుడిలో ఐక్యమైన వాళ్లకు ఏమని చెప్తున్నారు?
ఏం చెప్తున్నా వినపడదు. చెవిటి వాళ్ళలాగా మాట్లాడరు, మూగవాళ్ళలాగా ఏదో మంత్రించినట్లే ఉంటారు అంట. అలాంటి జ్ఞానం కలిగిన ఆమె ఈ గోపిక అని ఆండాళమ్మవారు మనకు చెప్తూ ఉన్నారు. అయితే లోపల గోపబాలిక తల్లి అలా ఆక్షేపించకండి, ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా? లోపల ఆయన నామాలను స్మరించుకుంటుంది, మీరు ఆ నామాలను పాడండి, లేచి వస్తుంది అని చెప్పింది. మేము ఆయన నామాలనే పాడుతున్నాం, ఏమేమి అని అడిగింది. అయితే ఆ గోపబాలిక వాళ్ళ అమ్మ అంటున్నారంట, అయ్యో అలాంటిదేమి లేదు, ఎవ్వరూ మత్తు పెట్టలేదు, ఆమె ప్రవృత్తి అంటే ఆమె చేష్టలు మీకు తెలుసు కదా, లోపల ఆయన అంటే శ్రీకృష్ణ నామాలను తలుచుకుంటూ స్మరించుకుంటూ ఉంటుంది. మీరు కూడా ఆ నామాలను పాడండి, ఆ నామాలను విడి ఆమె లేచి వస్తుంది అని చెప్తే ఆ గోదాదేవి అమ్మవారు ఇతర గోపబాలికలు కూడా అంటున్నారు, మేము ఆయన నామాలనే పాడుతున్నాం, ఏమేమి అని అడుగుతున్నారనమాట. మామాయాన్ చాలా ఆశ్చర్యమైన పనులు చేసేవాడు. ఒకనాడు అడవి దహించిపోతుంటే ఒక్కసారి ఇలా మింగేశాడు. మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చిలిపి పనులు, తుంటరి పనులు, ఎలాగో ఒకలాగా ఆయనపై మనస్సు పడేట్టు ఆయన మన బాగు కోసం చేశాడిన్ని పనులు. ఇవన్నీ దయచేత కారుణ్యం చేత చేశాడు. ఆ దయపైకి లేచేట్టు చేసేందుకు ఆయనకు ఒక ఆవిడ ఉంది. మన పాపాలను కనపడకుండా చేసే ఒక ఆవిడ ఉంది. మాధవన్, మా లక్ష్మీదేవి దవనాథుడు, లక్ష్మీదేవి సంబంధం కలిగిన వాడు ఆయన. మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావటం లేదు. ఆయన వైకుందన్, వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే 3 రెట్లు ఎక్కువ, త్రిపాద్ విభూది అని పేరు. అక్కడుండే వారంతా తన మనస్సు తెలుసుకొని ప్రవర్తించేవారు. అలాంటి వైకుంఠానికి నాథుడు మన బాగు కోసం, మన కోసం వచ్చాడు. ఇలా ఎన్రెండ్రు, ఎన్నెన్నో నామం పలువుం నవిన్ర్, నామాలను పలుకుతున్నాం. ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలికను లేపింది ఆండాళ్ తల్లి. చూసారా, ఆ శ్రీకృష్ణుడి లీలలను చెప్తూ ఆ శ్రీకృష్ణుడు ఎలాంటి వాడయ్యా అంటే, మనం పాడే నామాలను విని మనల్ని తరించటానికి లక్ష్మీదేవితో కూడి ఉన్న ఆ విష్ణు పరమాత్మ శ్రీకృష్ణుడిలాగా మనల్ని ఉద్ధరించటానికి మన కోసం రాలేదా? మనం ఆయన దగ్గరకు వెళ్ళలేమా? రావమ్మా మేనత్త కూతురా అని శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ ఆ గోపబాలికలో ఉన్న జ్ఞానాన్ని మనకి తెలుపుతూ ఆ గోపబాలికను నిద్రలేపి తనతో పాటు కలిపి శ్రీకృష్ణుణ్ణి సేవించటానికి మిగతా గోపబాలికలతో పాటు కలిసి వెళ్తున్నారు. మళ్ళీ రేపటి పాసురంలో ఇంకా అమ్మవారు ఇంకా ఎవరిని నిద్రలేపుతారు, ఇంకా ఏమేమి మనకు కృష్ణుడి గురించి చెప్తారో తెలుసుకుందాం. జై శ్రీ కృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్